హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీ సెలబ్రేషన్స్ ఎంతవరకు వచ్చినాయి? వినాయక చవితి కోసం గరికతో మాల ప్రిపేర్ చేద్దామని గరికని తీసుకున్నాము. సో వాటిని మాలను అయితే ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. మొత్తం ఫస్ట్ కట్టెలు కట్టేది అన్నట్టు, మొత్తం సన్నం కొంచెం కొంచెం తీసుకొని వాటికి దారం కట్టి ఇగో ఈ విధంగా మంచిగా కట్టెలు అయితే ప్రిపేర్ చేసారు. వీటన్నిటిని ప్రిపేర్ చేసిన తర్వాత మా మమ్మీ అయితే ఒక్కొక్కటి దాన్ని అయితే మనం ఎట్లా ప్రిపేర్ చేసినామో వాటన్నిటిని సూదితోనైతే మంచిగా దండనైతే ప్రిపేర్ చేస్తుంది, గుచ్చుతుంది. ఇది మాత్రం మా మమ్మీ గుచ్చేది మాత్రం చిన్నగా దండకి మాత్రం కింది బాగాన ఉంటుంది కదా, సో దానికోసం ఇది కొన్నిటిని మాత్రమే ఇలా గుచ్చుతుంది అన్నట్టు. ఈ మాలనైతే మమ్మీ కింద బాగాన ఉంటుంది చూడండి, దండ వేసిన తర్వాత కిందకి ఇట్లా ఫ్లవర్స్ లాగా ఉంటాయి చూడండి. సో ఈ గరికను కూడా అలాగే కింది బాగాన ఉండడానికి ఈ విధంగానైతే మా మమ్మీ ప్రిపేర్ చేసి దీన్ని అయితే మంచిగా గట్టినైతే ముడేసింది. ఆ ముడేసి మనం ఏదైతే కుచ్చుకున్నామో ఆ దండను కింద బాగాన దానికి దీనికైతే మా మమ్మీ అయితే అటాచ్ చేస్తుంది అన్నమాట. కొంచెం కొంచెం తీసుకున్నారు చూడండి, ఇందాక గడ్డిని తీసుకొని కట్టెలు కట్టారు కదా, సో ఆ కట్టెలు కట్టి ఏ విధంగానైతే దండని ప్రిపేర్ చేస్తున్నారో చూడండి ఒకసారి. ఆ కట్టెలు కట్టిన కింది బాగానే సూదితోనైతే ఆ దారంలోకి గుచ్చుతున్నారు మంచిగా దండని. మమ్మీ అయితే అలా ప్రిపేర్ చేస్తుంది. దీని తర్వాత కంప్లీట్గా ఒకదానికొకటి ఇక చూడండి ఎంత మంచిగా వస్తుంది దండ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మాల ప్రిపేర్ చేయడానికి మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 3:30 కంప్లీట్ అయిపోయింది. సో మాకైతే దాదాపు ఒక 5.5 hours టైం అయితే తీసుకుని ఇంకెక్కువనే పట్టిందని చెప్పొచ్చు. 3:40కి అలా కంప్లీట్ అయిపోయింది 10:30కి స్టార్ట్ చేస్తే. సో ఈసారి బాగుండాలి, ఇంకా చాలా మంచిగా కనిపించాలని సో ఈ హార్డ్ వర్క్ అయితే చేసినాం. చాలా అంటే చాలా టైం పట్టింది మాకైతే. ఎంతో పేషెన్సీ తోటైతే మేమైతే ఆ విఘ్నేశ్వరుడి కోసం మేము ఈసారి అయితే గరికమాల అయితే ప్రిపేర్ చేసాం. ఎందుకంటే విఘ్నేశ్వరునికి గరికమాల అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మా డాడీ అయితే పొద్దున్న తీసుకొచ్చింది గరికమాలని. సో మా అక్క మేమైతే ఇట్లా ప్రిపేర్ చేసినాం అన్నట్టు. ఆ కుచ్చిన వాటికి ఉంది చూడండి, ఆ కుచ్చిన వాటిలో మళ్ళీ కింది బాగాన మా గరిక కనిపిస్తుంది చూడండి, దాన్ని అందులో పెట్టేసి మళ్ళీ అక్కడ థ్రెడ్ కడుతున్నారు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కుచ్చింది కాకుండా మళ్ళీ ఇంకొక దాన్ని కూడా అందులో పెట్టేసి థ్రెడ్ అయితే కట్టేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇందాక మమ్మీ చూపించింది కదా ఒకసారి వీడియో, మీకు ఎలా కనిపిస్తుందో అట్లా కుచ్చేసి మళ్ళీ థ్రెడ్ని కొంచెం అయితే కట్ చేసేస్తుంది మమ్మీ. ఎంత అంటే మార్నింగ్ నుండి చాలా అంటే చాలా ఎక్కువ టైం పట్టింది. చూపిస్తారు కదా ఇవరిదాకా కంప్లీట్గా మీకైతే గరికమాల ఎట్లా ప్రిపేర్ చేసినామో కనిపించలేదు కదా. సో ఇప్పుడైతే ఒకసారి చూడండి ఎట్లా అయింది ఆ మాల కంప్లీట్గా. సో మేమైతే బేషన్లో పెట్టేసినాం, ఆ దండకి బేషన్లో పెట్టేసి అందులోనైతే మేమైతే కొబ్బరికాయ పెట్టినాం. కొబ్బరికాయ పెట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు మీకు చూపించడానికి దాన్ని పక్కన పెట్టేసుకుని చూడండి ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది మాకైతే కంప్లీట్ మాల. మమ్మీ ఇందాక కూర్చుందని చెప్పినండి, ఇక అది కింది బాగాన ఈ విధంగా దానికి మొత్తం గంధం అయితే మేము చిలకరించినాం, దానిపైన గంధం కుంకుమ మధ్యలో మేము ఆ దారాలు కట్టేసినాం చూడు, దానికైతే మేము గంధం కుంకుమతోటి మొత్తం ఎక్కడైతే థ్రెడ్స్ కట్టినామో కంప్లీట్లీ దండ మొత్తం గంధంతో అయితే మేమైతే మమ్మీ అక్కడికి తీసుకెళ్తుంది అన్నట్టు వీటన్నిటిని విఘ్నేశ్వరుడి దగ్గరికి. అయితే మేమైతే మండపం దగ్గరికి వచ్చాము. చూడండి నేను కుచ్చిన గరికమాల ఎంత బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఫీలింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది, మంచిగా హ్యాపీ అనిపించింది. మా మండపం దగ్గర చూడండి మా పంతులు గారు అందరికి ఒక్కొక్కరికి బొట్టు పెట్టి అయితే కంకణాలు కడుతున్నారు. ఇలా కంప్లీట్ అయిపోయింది మా పూజ మాత్రం.